భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ పోచారం సర్కిల్ పరిధిలోని ప్రతాప సింగారం వద్ద కోతుల బీభత్సం. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్. మిర్యాలగూడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు విస్తృత ప్రచారం. ఢిల్లీలోని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్. కిలా వరంగల్లో ఓయాసిస్ జనని యాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాతకాల లక్ష్మీ కొమ్మాలు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, నీటి సమస్య, డ్రైనేజీతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. కత్తెర గుర్తు కత్తెర గుర్తు గెత్తాను. అందరికీ నమస్కారం. నేను నకినపల్లి గ్రామం నుంచి సర్పంచ్గా ఎన్నిక పోటీ చేసినాను. నా గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకు ఓటేసి తప్పనిసరి గెలిపించండి. సర్పంచ్గా ఎన్నిక చేసిన దయచేసి అందరూ కూడా సహకరించి కత్తెర గుర్తుకి ఓటేయాలని నా విమేతన. పాతకాల లక్ష్మి. అందుకే పెద్ద సురేషన్ సార్కి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏమై పనులు ఉన్నాయి కదా సార్, పనులు అన్నీ నిలిచిపోయినాయి కాబట్టి ప్రభుత్వం వచ్చింది కానీ మళ్ళీ మన ప్రభుత్వం అయితే తప్పనిసరి అందరికీ సహకారం చేయగలనని. గ్రామ పార్టీ అధ్యక్షుని పాతకాల కుమ్మాలు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ అవకాశం కల్పించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, ఈ సర్పంచ్ అభ్యర్థి పాతకాల లక్ష్మి, నా పేరు పాతకాల కుమ్మాలు. ఈ కత్తెర గుర్తు ఓటేసి అందరు గెలిపిస్తే ఈ గ్రామాన్ని రోడ్లు కానీ అభివృద్ధి చేస్తానని ప్రజలందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. చాలా రాంబాబు, మాజీ సర్పంచ్ని. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా పనులు చేయడం జరిగింది. ఇక్కడ మట్టి రోడ్డు సుధా లేకుండా బురదమయంగా ఉండి నాట్లేసే రకంగా ఉన్న సుధా ఇక్కడిని మహిళలు నన్ను ఓట్లేసి గెలిపించినందుకు వాళ్లకు సీసీ రోడ్డు పోసి ఇక్కడి నుంచి కొత్త వరకు పోసి చేసినాం. వాళ్ళు ఇప్పుడు సుధా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపిస్తే మిగిలిపోయిన పనులు సుధా మన అభ్యర్థిని ఎంబడి ఉండి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ముందుకొస్తామని గ్రామ ప్రజల తరపున అందరి తరపున కోరుకుంటున్నాం. నా పేరు పరజ్కప్ సంతోష్. నేను మాజీ ఉప సర్పంచ్ని. లక్నపల్లి గ్రామం మాది. పివి నరసరావు జన్మించిన స్థలం అంటే ఇక్కడ లక్నపల్లి అండి. ఇక్కడ నుంచి ఏ రాజకీయవేత్త అయినా కూడా ఇక్కడ పుట్టి పెరిగినైనా కొన్ని దేశం అయ్యేళ్ళిన పరిస్థితి ఒకటండి. ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పాతకాల కొమ్మాల లక్ష్మి గారిని మేము మూకుమ్మడిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మేము పక్కా గెలుస్తామండి. ఎందుకు అని అంటే కాంగ్రెస్ కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో అదే కేసీఆర్ ఏ ఒక్కరోజు ఎన్నికలలో పోయేటప్పుడు కానీ కళ్యాణ లక్ష్మి నేను ఇస్తా, నేను ₹1,00,000 ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా అనే హామీలతోని కేసీఆర్ రాలేదు. వచ్చినాక తాను పేదవారిని ఆదుకోవాలన్న మనసుతోనే అందరికీ ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి అయితేనేమి కానీ రైతు బంధు అయితేనేమి కానీ రైతు చనిపోగానండి ₹5,00,000 ఇంటి 11 రోజులు అయిపో ముందుకే ₹5,00,000 కూడా పడుతున్నాయి. అది అంటే
ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇల్లులు వచ్చినాయండి, ఒక ఇల్లులు వస్తున్నాయి, మహిళకి ఇతరన్నా ఏదైతే డబ్బు ఉందో ఫ్రీ బస్సు ఒకటి పెట్టిండండి. ఆ ఫ్రీ బస్ దేనికండి? ఫ్రీ బస్సు టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. కానీ నార్మల్ ప్రజలు ఇప్పుడు రోజు కష్టం చేసుకున్న ఆమె 360 రోజులు బాయికాడికి పోతా ఉంది, ఒక 10 రోజులు మాత్రం ప్రయాణానికి పోతుంది. మరి వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుతుంది? ఒకటండి, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన హామీలు మేము ఖచ్చితంగా ఓటర్ల దగ్గర తెలియపరిచి మేము వాళ్ళు చేసిన మోసాన్ని కూడా మేము ఎండగడతాం. మేము ఖచ్చితంగా మా కత్తెర గుర్తుని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఈ ఊరు ప్రజల ఆశీస్సులు కూడా మా పాతకాల కొమ్మ లక్ష్మీ గారుల మీద ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఈ అవకాశం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బైరి లలిత వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని, గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, నీటి సమస్య, డ్రైనేజీతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. మీడియా మిత్రులకు, సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉంగరం గుర్తుతోటి బరిలో ఉన్నాను. మల్లంపల్లి గ్రామ ప్రజలందరూ నా మీద నమ్మకం ఉంచి గతంలో కూడా నేను 5 సంవత్సరాలు పాలన అందించడం జరిగింది. అప్పుడు ఏ విధంగానైతే మహిళల కోసమైనా కూడా, ఊరు కోసం, అందరి అభివృద్ధి కోసము ఆత్మగౌరవంగా బ్రతకడానికి చాలా కృషి చేశాను. అప్పుడు అరాకొర నిధులతోటి కూడా నేను ఎన్నో రకాల సేవలు అందించాను మల్లంపల్లి గ్రామానికి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మల్లంపల్లి గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలైనా నేను చేయడానికి ముందుకు వచ్చాను. మా ఊరిలో పాత 100 సంవత్సరాల క్రితం నాటి కాకతీయుల గుడి ఉన్నది. దానిని నేను అందరి కృషితోటి ముందుకు తీసుకెళ్ళాలి, నూతనంగా నిర్మించాలనుకుంటున్నాను. నా యొక్క లక్ష్యం ఫస్ట్ అదే. తర్వాత బతుకమ్మ రోడ్ ఒకటి మనం ఆ మహిళలు కనీసం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది, గుంతలమయంగా. దానికి సీసీ రోడ్డు నా సొంత నిధులతోటి వేయాలనుకుంటున్నాను. గతంలో కూడా సర్పంచ్గా చేసినప్పుడు నేను ఇంటింటికి లాట్రిన్ కట్టించడం జరిగింది. మహిళలు బయటికి వెళ్ళొద్దు అనే సాటి మహిళగా ఆలోచించి ఇప్పుడు కూడా ఎస్సీ కాలనీలో కొంచెం పరిశుభ్రత లేకుండా ఉన్నది. దాన్ని ఎలాంటి నిధులు అయినా అవసరం ఉన్నా కూడా నా సొంత నిధులు పెట్టి నేను దాన్ని మొత్తం అద్దంలాగా చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళి ఓటు అడగాలంటే ఎస్సీ కాలనీలో ఎలాంటి చెత్త చెదారం, మురికి, సైడ్ డ్రైన్లైనా, సైడ్ కాలువలైనా, రోడ్లైనా ఏదైనా కూడా మంచి పరిశుభ్రతతోటి అందించిన తర్వాతే అడుగుతానని వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. శ్మశాన వాటికలో కూడా నల్లాలు లేక ఇబ్బంది పడడం జరుగుతుంది. దానికి కూడా నా సొంత నిధులతోటి పెడతానని అందరికీ మాట ఇస్తున్నాను. ఊర్లో లైట్లు, సెంట్రల్ లైట్లు కూడళ్ళ వద్ద కానీ, గతంలో కూడా బస్టాండ్ సెంటర్లో సెంట్రల్ లైటు వేరే సర్పంచ్ ఉన్నప్పటికీ కూడా అతను 2 సంవత్సరాలు పట్టించుకోకపోతే నేనే, ఏ అధికారం లేకపోయినప్పటికీ అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఖర్చు చేసి ఆ లైటు కూడా వెలిగించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కూడలలో కూడా సమస్యలు ఉన్నాయి. నైటు వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నారు నైట్ పూట 7 దాటితే తిరగడానికి. కాబట్టి సోలార్ లైట్లు కూడళ్ళల్లో అందించాలని అనుకుంటున్నాను. ఊర్లో డ్రైనేజ్ సిస్టము ఇంకా ఎక్కడైనా కూడా, గతంలో కూడా నేను సర్పంచ్గా ఉన్నప్పుడు రోడ్లు పోయడం జరిగింది. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పీరియడ్లో కూడా సుధన్న గారి సహకారంతో బీసీ కాలనీలలో రోడ్లు పోయడం జరిగింది. అన్ని విధాలుగా కూడా సుదర్శన్ రెడ్డి గారు మాకు సహకారం అందించారు. పంట నష్టం కూడా ఏ కాన్స్టిట్యున్సీకి కూడా రానన్ని నిధులు తెచ్చి మాకు నర్సంపేట కాన్స్టిట్యున్సీని
ముందు వరుసలో నిలిపి మల్లంపల్లికి కూడా ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూరేలాగా చేశారు. కాబట్టి ఆ కృతజ్ఞతతోటి ఈరోజు నాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, కుల రాజకీయాలు తెచ్చినా కూడా కులాలకు కట్లు కట్టి, ఇక్కడ పార్టీలు కాదు కులాలు కట్లు కట్టి చేస్తున్నారు. ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కుల రాజకీయం చేసి నాతో అభిమానం ఉండి తిరగాలనుకునే వాళ్ళను కూడా తిరగకుండా అడ్డుకట్టగేసి కులంలోకి వెళ్ళేస్తామని బెదిరిస్తున్నారు. రాత్రి కూడా నేను ఒంటరిగా ప్రజల నాడి తెలుసుకోవడానికి, మీకు ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి కాలనీకి వెళ్తే 20 మంది నన్ను అడ్డుకున్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళే. ఇది కాదు కదా, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే గత 2 సంవత్సరాల నుంచి మల్లంపల్లికి వచ్చిన నిధులేంటి? ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి నేను 2 కోట్లు 3 కోట్ల నిధులు ఇస్తా అంటున్నారు. ఈరోజు సర్పంచ్ ఓట్లు వస్తే వచ్చి అంటున్నారు. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మల్లంపల్లి గుర్తుకు రాలేదా? ఈరోజు బరిలో నిలిచేసరికి నాకు ఎదురు నిలబెట్టడానికి నా పార్టీలోకి వెళ్ళి చీల్చి అభ్యర్థిని తీసుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చి నిధులు కేటాయించి ప్రొసీడింగ్స్ ఇస్తాము, తెల్లారే సర్పంచ్ గెలవంగానే తెల్లారి ప్రొసీడింగ్లు పట్టుకొని వస్తా అంటే ఈరోజు ఫండ్స్ ఎక్కడి? ఇన్ని రోజులు ఎందుకు లేవు? మరి 2 సంవత్సరాల నుంచి కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు ఇక్కడ ఉన్నారు కదా మీకు, మరి ఇన్ని రోజులు లేనిది ఈరోజు ఓన్లీ ఓట్ల అవసరాల కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు కదా. ఎవరం ఇచ్చినా గవర్నమెంట్ నుంచే. గతంలో కేసీఆర్ గారి పాలనలో మేము ఏ పని చేసినా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా పేదలకు మాత్రమే చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు ఇలాంటి రాజకీయాలు బంద్ చేసి మనము ఊరు అభివృద్ధికి ఏం కావాలో చేద్దాం. నేను మా పార్టీ అధికారంలో లేదని వాళ్ళకి చెప్తున్నారు, కానీ నాకు భగవంతుని దయ వల్ల ఓ 10 రూపాయల పని చేసుకుంటున్నాం. అందులో నుంచి ఓ రూపాయి ఊరు కోసం ఖర్చు పెట్టడానికి నేను ముందుకు వస్తున్నాను తప్ప ఏదో రాజకీయాల కోసం రావట్లే. ఒక పేరు కోసం అందరి మనసులలో నిలవడానికి మాత్రమే నేను ముందుకు వస్తున్నా. కాబట్టి మల్లంపల్లి ప్రజలారా, ఎవ్వరు ఎన్ని రకాలుగా బెదిరించినా కూడా ఇంకొక 2 సంవత్సరాలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఎవ్వరు కూడా, ఏ పార్టీ కూడా, ప్రతి పార్టీ ప్రజల దగ్గరికి రావాల్సిందే. ఎవ్వరు కూడా భయపడవద్దు. కాబట్టి మీరు అభిమానంగా నన్ను గెలిపించుకుంటే నేను ఊరికి కావాల్సిన సేవలు అందించడానికి ముందుకు వస్తున్నా. దయచేసి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, అధికారం ఉన్నదని భయపడకుండా నేను మీకు అండుదండగా నిలుస్తానని కోరుకుంటూ మల్లంపల్లి ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గ్రామ సర్పంచ్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బూర రాధిక హేమచందర్ గౌడ్ మాట్లాడారు. పేరు బూర రాధిక, కాంగ్రెస్ పార్టీని బలపరిచిన క్యాండిడేట్. నేను మరి కత్తెర గుర్తుకు ఓటేసి మరి గెలిపించాలని కోరుకుంటున్నాను. మా ఊరి సమస్యలు, మాకు రోడ్డు కావాలి, మాకు సైడ్ రెంట్లు కావాలి, మాకు ఇండ్లు కావాలి లేనోళ్ళకి, కమిటీ అన్ని కులాలకు కమిటీ కావాలి, కమిటీ హాల్స్ కావాలి, గుడి కావాలి, శివాలయం కావాలి. మాకు అభ్యర్థిగా నా భార్య బూర రాధిక హేమచందర్ గార్లం. మరి ఈరోజు మల్లంపల్లిలో ఉన్నటువంటి సమస్యల పట్ల మేము అభివృద్ధి చేయాలనే కార్యక్రమంలో ముందుకొచ్చినాం. మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరి గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు ఆశీర్వాదాలతో మా గ్రామ మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కొనసాగుతున్నాం. మరి ఈ క్రమంలో మేము అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నది. 30 సంవత్సరాలుగా ఈ మల్లంపల్లి గ్రామంలో మండల స్థాయిలో మరి మేము నాయకత్వం చేసినటువంటి వ్యక్తులం. కాబట్టి మా ఊరిలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఈ అవగాహన గురించి మరి మేము గతంలో మా ఊరిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఒక 25 లక్షల సీసీ రోడ్లు పోశాను. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ సెంటర్ తెచ్చాను. అదేవిధంగా హెల్త్ సెంటర్ తీసుకొచ్చాను. అదేవిధంగా హై స్కూలు పునర్నిర్మాణం భాగంగా 30 లక్షల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. మరి ఇట్లా తీసుకొచ్చే కార్యక్రమంలో అంటే మనం ఎక్కడైతే నాయకత్వం చేస్తామో అక్కడ కొట్లాడి తీసుకొచ్చేటువంటి విధానం ఉన్నది నా దగ్గర. మరి ఆ విధానం గురించే మరి ఈరోజు నాకు వేరే పార్టీలో అన్యాయం జరిగి మరి ఈరోజు నన్ను ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి జరిగిన క్రమంలో ప్రజలందరూ
పెద్ద ఎత్తున మరి ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే గ్రామాన్ని పట్టుకొని కష్ట నష్టాలకు, ఆపద సంపదలకు అన్నిటికీ వెంట ఉంటాడు, మరి రాధికా హేమచందర్ ఊరికి పనిచేస్తారు అనే ఒక దృఢ సంకల్పంతో అన్ని సంఘాలు, అన్ని ఆడబిడ్డలు, మహిళలు, ఇలా కుల బిడ్డలు, అన్ని కులాల బిడ్డలు మరి మనకు ఇక్కడైతే ఏదైతే పనిచేస్తుండో ఆ బిడ్డకు గతంలో అన్యాయం జరిగింది. మరి మళ్ళీ ఆ బిడ్డకు అన్యాయం జరిగితే మనం ఊరందరం మరి ఇబ్బంది పాలవుతాం. పని చేసేవాడు పని పట్టుకొని చేసేవాడని ఉండాలని చెప్పేసి మరి ఇంత పెద్ద ఎత్తున నా ఆడబిడ్డలు, నా అన్నదమ్ములందరూ మరి నన్ను బ్రహ్మరథం బట్టి ముందు 100 లక్షల రూపాయల చందాలు తెచ్చుకొని 20 లక్షల రూపాయలు ఎండోమెంట్లో కడితే మాకు 2 కోట్ల బిల్డింగ్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. మా ప్రభుత్వంలో కొండ సురేఖ గారు ఉన్నారు, మా మాధరెడ్డి గారు ఉన్నారు. వారి ఆశీస్సులతో గుడిని నీ 5 ఏళ్ళలో కంప్లీట్ చేస్తానని ఈ ప్రజల సాక్షిగా నేను అందరికీ మరి తెలియజేస్తున్నాను. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్లో ఇటీవల కురిసిన వర్షానికి ఇండ్లు నీట మునిగిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయ నిధులు వెంటనే చెల్లించాలని కార్పొరేటర్ మారుపల్లి రవి పేర్కొన్నారు. కిలా వరంగల్ మండల కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వరద బాధితులకు 15,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 40వ డివిజన్ కార్పొరేటర్ మారుపల్లి రవి, నాయకులు అమీర్, మరమల్ల గౌతమ్, నరసింహ, కుందేరాజు, మల్లేష్, సరస్వతి, అంజలి, మానస, ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రవి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తెలంగాణ జై తెలంగాణ వరద బాధితులను మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుఫాను ప్రభావం వల్ల విపరీతంగా వర్షాలు కురిసిన మీదట వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మా 40 డివిజన్లోని డీకే నగర్, దొడ్డికోరయ్య నగర్, ఉప్పరోనికుంట, కొత్త కుమ్మరి వాడల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళన్నీ కూడా జలమయమై ఇంట్లో ఉన్న వస్తువులు, నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్లు అన్నీ ఖరాబ్ అయి వరదల కొట్టుకోపోవడం జరిగింది. గత 3 రోజులు వర్షం కురిసినప్పుడు వాళ్ళు 3-4 రోజులు పునరావాస కేంద్రంలో ఉండడం జరిగింది. అప్పటి వరకు మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో భోజనం, టిఫిన్లు సమకూర్చినారు తప్ప అటువంటి నష్టపోయిన వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఫర్నిచర్ సమకూర్చలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విపరీతమైన వర్షాలు కురవడం వల్ల వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీభత్స పరిస్థితులను చూసుకొని వరదల కొట్టుకుపోయిన వారికి ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. ఇలా మా పేద కుటుంబంలో నివసించే వారికి కొంచెం ఆశలు కలిగినాయి. ఏంటంటే మన ముఖ్యమంత్రి వారు 15,000 రూపాయలు ఇస్తే మా కుటుంబం అన్న కొంత బాగుపడుతున్న ఆశతోటి ఎదురు చూస్తున్నప్పటికీ 2 మాసాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. వర్షాలు పడగానే అధికారులు వచ్చిండ్రు, పోలీస్ యంత్రాంగం వచ్చింది, వివరాలన్నీ సేకరించిండ్రు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, నష్టపోయింది ఏమని రాసుకొని పోయిండ్రు. గత సంవత్సరం కూడా అదే చేసిండ్రు, ఈ సంవత్సరం కూడా మరి ఇంతవరకు రాలేదు. ఇప్పటికైనా కలెక్టర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రెవెన్యూ అధికారులు వెంటనే అమలు జరిపి వారి ఖాతాలో పైసలు వేయాలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇప్పటికీ ఇది ఒక విన్నపం, ఒకవేళ కాదంటే తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను. మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ ద్వారా గ్రామీణ, పట్టణ, శివారు ప్రాంతాల్లో ఉన్న జంటలకు ఉచిత ప్రాథమిక ఫెర్టిలిటీ స్క్రీనింగ్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కిలా వరంగల్ కుష్మహల్ ప్రాంగణంలో ఓయాసిస్ జనని యాత్ర ప్రారంభించిన డాక్టర్ జలగం కావ్యారావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
కోవిడ్ టైంలో మాకు ఏంటంటే ఐవీఎఫ్ చేసినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ ఎంబ్రియోస్ తయారై ఉన్నాయి. పెట్టే టైంలో ఏంటంటే భర్త చేసిన పేషెంట్స్ అక్కర్లేదండి. అవసరం లేదండి. జనరల్గా మీరు రాసినట్టు అండి. పేషెంట్స్ అంతా ఇబ్బంది పడతారు కదా అండి. వచ్చారా? వస్తారండి మేడం గారు. వచ్చారంటే ఎంతో నమ్మకంతో వచ్చారు కదా. చేద్దాం, ఫస్ట్ ఐవీఎం చేద్దాం. ఐవీఎం లో మనకి ఎక్సెట్ లో ఉన్నాయి ఏంటనేది డీటెయిల్స్ టైప్ 3 సిటీస్ కి దీని సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇన్ఫర్టిలిటీ అనంటే పిల్లలు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం గాను, దానికోసం హాస్పిటల్ కి రావడము, ఓన్లీ లేడీస్ ని పంపించడం, ఫస్ట్ ఒక 1 year వాళ్ళు తిరిగాక తర్వాత మగవాళ్ళు రావడం జరుగుతుంది. సో నేను ఇవాల్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము కండక్ట్ చేస్తున్న ఈ ఓయాసిస్ జనని యాత్ర ద్వారా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది ఒకటి, అండ్ ఇన్ఫర్టిలిటీని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు. మీరు పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు, అలాగే పెద్ద పెద్ద టెస్ట్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మగవారి విషయానికి వస్తే ఏంటంటే ఒక టెస్ట్ సీమెన్ అనాలిసిస్ లో వాళ్ళకి కణాల కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది అనేది చెప్తాము. అలాగే ఆడవాళ్ళలో ఏంటంటే నెలసరి కరెక్ట్ గా వస్తుందా, ఒకవేళ ఇర్రెగ్యులర్ గా ఉంటే రీజన్స్ ఏంటి, AMH అనే ఒక మ్యాజికల్ టెస్ట్ అంటాం దీన్ని. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే అండాశయాలలో అండాలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనే ఈ టెస్ట్ ద్వారా సింపుల్ గా ఈ 2 టెస్ట్ ద్వారానే నేను ఏమి అంటే ఎక్కువ స్కాన్ గానీ ప్రస్తుతానికి బస్ లో ఏమి పెట్టుకోలేదు. ఈ 2 టెస్ట్ తోనే నేను వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే భార్యాభర్తల్ని ఇద్దరిని రమ్మని మీరు అంటే మీడియా యాజ్ అ ప్లాట్ఫామ్ నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ కూడా, ఒక్కరిని పంపిస్తే ఎప్పుడు ప్రాబ్లం తెలీదు, మేము ఒక్కరిమే ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేయలేము. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడే న్యాచురల్ గా ఎన్ని మంత్స్ ట్రై చేయాలి, న్యాచురల్ కాకుండా IUI ద్వారా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. IVF కూడా ఒకప్పుడు అనుకునే అంత డిఫికల్ట్ ట్రీట్మెంట్, డిఫికల్ట్ ప్రొసీజర్ కాదు. IVF లో కూడా చాలా ఇంజెక్షన్స్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మాకు మేము లావ్ అయిపోతాం మేడం ఈ ట్రీట్మెంట్స్ వచ్చేటప్పుడు అని అంటారు. సో IVF కాకుండా కూడా మన దగ్గర IVM అనే కాపా IVM అంటే ఇన్విట్రో మెచ్యురేషన్, అంటే వితౌట్ ఇంజెక్షన్స్ అసలు ఏమీ ఇవ్వకుండా వాళ్ళ శరీరాలలో నుంచి మనం ఎగ్స్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ లోనే దాన్ని పెంచి పెద్ద చేసి మొట్టమొదటి ఇండియాలో ఫస్ట్ ఓయాసిస్ ఫర్టిలిటీ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడో వేరే కంట్రీస్, వరల్డ్ మొత్తంలో వేరే కంట్రీస్ లో ఉన్న ట్రీట్మెంట్స్ కూడా ఇండియాలో ఉన్నాయి, కానీ దీన్ని మీరు వినియోగించుకోవాలి. ఇది అందరి హక్కు. మీ ఇన్ఫర్టిలిటీ అనేది జస్ట్ సిటీకి వెళ్తేనే మేము చేయించుకుంటాము అనేది కాదండి. ఓయాసిస్ జనని యాత్ర ద్వారా ప్రతి టైప్ 3 ప్లేసెస్ కి మేము రావడం జరుగుతుంది. ఒక్కరోజు మేము రాగలుగుతాము నెలలో, కానీ ట్రీట్మెంట్స్ కోసం మాత్రము మీరు డెఫినెట్ గా మీరు వచ్చే ప్లేస్ ని మేము ముందే చూపిస్తున్నాం. మీకు చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, కానీ మనకి ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ ఓయాసిస్ జనని యాత్రలో మీరు వచ్చినప్పుడు నేను కానివ్వండి, నాతో పాటు మా కౌన్సిలర్స్, మా టీము ఇచ్చి మీకు సపోర్ట్ కౌన్సిలింగ్ తోని మీకు ఆ భయాలని మనము తొలగించి, అండ్ అలాగే మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ప్రతి 6 ఒక్కరికి ఉంది. అలాగే ఇండియన్ ఫర్టిలిటీ రేట్ కూడా అండి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అంటే 2 కంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు 2 కంటే తగ్గిపోయింది. అంటే దంపతులు ఇప్పుడు అసలు పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని వద్దనుకుంటున్నారు, లేదా ఒక్కరు చాలనుకుంటున్నారు. అలా ఉంటే ఏమవుతుందనంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళకి వెళ్ళేసరికి ఈ ఒక్కొక్క పిల్లలందరూ వీళ్ళే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. సో దేశ జనాభాలో ఎక్కువ మంది వృద్ధులు ఉండి తక్కువ మంది ఏజ్ పీపుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ దేశ జనాభాలో ఎకానమీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీని మేము ఒక్క ట్రీట్మెంట్ లాగా చూడట్లేదు, ఈ ఫ్యూచర్ ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేసి ఫ్యూచర్ చిల్డ్రన్ ని మేము తయారు చేస్తున్నాం. అండ్ IVF లో ఏంటంటే పుట్టే చిల్డ్రన్ లో అమ్మో IVF పిల్లలు అంటే ఏదైనా డిఫరెంట్ గా ఉంటారేమో, వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మేడం అని అంటారు. సో IVF పిల్లలు హెల్దీగా
నార్మల్ పిల్లల్లాగానే నార్మల్ ఐక్యూతో ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను లాస్ట్ 10 years నుంచి, అలాగే మనకి సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తో వచ్చే పిల్లలకి, న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో IVF ఇస్ నో మోర్ ఎ డిజీజ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ కండిషన్ విచ్ కెన్ బి క్యూర్డ్. సో నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నెక్స్ట్ 4 days మేము చేయబోయే క్యాంప్ లో మీరు ఈ సర్వీసెస్ ని మీరు వినియోగించుకోండి. ఫర్దర్ ట్రీట్మెంట్స్ కోసము మీరు ఇండియాలో 32 centers లో ఉన్న ఓయాసిస్ ఫర్టిలిటీ బ్రాంచెస్ లో మీరు ఎక్కడైనా ఇవి వినియోగించు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.